నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. ఈ నెల 12న భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించిన ఎమ్మెల్సీ మేరుగా మురళి. ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన దంటిక అశోక్ యాదవ్. మాజీ మంత్రి హరీష్ రావు మాటలు విడ్డూరంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తప్పుడు ఆరోపణలు. పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్. పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసి స్వచ్ఛమైన ఆహారం అందించడమే టీడీఎఫ్ లక్ష్యం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామం రచ్చబండలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ మేరుగా మురళి పిలుపునిచ్చారు. ఈ నెల 12న గూడూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువత, ప్రజాసంఘం నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోదర సమానులు సన్నపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, అదే రకంగా ఈ కార్యక్రమానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు చూపించినటువంటి కార్యసాధకులు మరి ఇంకొక గౌరవనీయులు రత్తూర్ రెడ్డి గారు, పెద్దలు చెంచయ్య గారు, యువ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, వెంకట కృష్ణన్న గారు, యువనం, అదే రకంగా రాజారెడ్డి గారు, నేను అభిమానించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ఆయన పేదల ఆరోగ్యాలు ఏదైనా దెబ్బతింటే గుండె సంబంధించిన వ్యాధులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గిరిజన పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమాని కాంగ్రెస్ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దంటిక అశోక్ యాదవ్ 10,000 విలువగల క్రీడా సామాగ్రిని పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆటలలో నైపుణ్యం సాధించి జిల్లా రాష్ట్ర స్థాయిలలో మహిళల క్రీడలను సత్తా చాటి గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తెలంగాణ సీఎం అయిన గురుకుల పాఠశాలలకు ఎక్కడైనా ఏ స్పీచ్లలో అయినా కానీ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ గ్రామ పంచాయతీల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా కానీ గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిండు ఆయన. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిండు ఆయన. కొండారెడ్డిపల్లిలో ప్రైమరీ స్కూల్లో చదివి, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదివి, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర సీఎం దాకా ఎదిగింది. ఆయన లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే భవిష్యత్తు ఉంటుంది దేశం మొత్తం. కార్పొరేట్ స్కూల్ కాకుండా కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా ఢీ కొనాలంటే గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 years తర్వాత అయినా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే గవర్నమెంట్ జాబ్లు వచ్చే అవకాశాలు అయినా తీసుకురానికి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తుంది. దానికోసం మీరు భవిష్యత్తులో ఎక్కడైతే మీరు ఓడిపోతారు అనుకుంటారో ఇదే గవర్నమెంట్ స్కూల్లోనో ఏ స్థాయికన్నా ఎదగాలంటే మీలో శక్తి అన్నీ చూసుకోవాలి. ఒక మదర్ తెరీసా కానీ ఇప్పుడున్న మంచి వాళ్ళు సేవా భావం నుంచి గవర్నమెంట్ నుంచే వస్తారు. దయచేసి మీలో మనస్తత్వంతో ముందుకు రావాలి. ఢీ కొనాలంటే గవర్నమెంట్ స్కూల్ నుంచే మీరు ఏదైనా స్థాయికి ఎదగవచ్చు. మీలో పట్టుదల పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు కించపరిచేలా చూడొద్దు. ఎదుటి వాళ్ళు మీరు పెద్ద స్కూల్లో పోతుండు, కార్పొరేట్ స్కూల్లో పోతుండు, లక్షలు కోట్లు పెడుతురని కాదు. ముత్యాలు ఎక్కడైనా సరే మట్టి నుంచే వెళ్తుంది. గవర్నమెంట్ స్కూల్లో నుంచే రేపు భవిష్యత్తు మీద ఉంది. దయచేసి ఆలోచించి మీరు బంగారు బాట భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఎక్కడ కించపరిచి బాధపడద్దు. తల్లిదండ్రులకు దూరం అయినవని లేకపోతే మాకు టైంకి ఓవర్లేరని. ఇక్కడున్న సార్లు టీచర్లే మీ తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం. మీరు మనస్ఫూర్తంగా ఆలోచించి దైవంతో ముందు పోయి
స్టడీలనే నంబర్ 1 కావాలని నా కోరిక. మాజీ మంత్రి హరీష్ రావు మాటలు విడ్డూరంగా ఉన్నాయని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను మోసం చేస్తోందని, ఒక్క రూపాయి కూడా ట్యూషన్ ఫీజు చెల్లించటం లేదని అన్నారు. ఇది అబద్ధమని ఆయన తెలిపారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు 12,50,000 మంది విద్యార్థులను మోసం చేసిన ఘనత మీదని అన్నారు. మిగులు బడ్జెట్లో తెలంగాణ ఏర్పడితే తెలంగాణ సంపదను ఆగం చేసింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. విద్య, వైద్యాన్ని పట్టించుకోలేదని స్వయంగా మీ బామ్మర్ది కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి సూచించారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కనీసం విద్యా సంస్థల యాజమాన్యాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ₹1 కూడా ట్యూషన్ ఫీజు చెల్లించలేదంటే అంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఇంకోటి ఉండే అనేది మాజీ మంత్రి గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే 2 పర్యాయాలు అధికారంలో మీరు ఉన్నప్పుడు సుమారు 12,50,000 మంది విద్యార్థులను మోసం చేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్పి కూడా మీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో సర్ప్లస్ బడ్జెట్ తో ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు చెల్లించకుండా ఈ ట్యూషన్ ఫీజు కానీ, ఆరోగ్యశ్రీ కానీ మా ప్రయారిటీ కాదని చెప్పి మీ ప్రియమైన బామ్మర్ చెప్పినటువంటి మాటలు మీకు గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీ అపాయింట్మెంట్ కోరితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు ఏనాడు కూడా అపాయింట్మెంట్ అయినటువంటి మీరు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడమంటే నవరాజ్యాలను చూసి మీ యొక్క మాటలు విని అని చెప్పి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ సమాజాన్ని మభ్యపెట్టి లబ్ధి పొందాలని చూస్తే అవేడైనటువంటి ఈ ప్రజలు ఎప్పుడో యొక్క మీ మాటలు విశ్వసించారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడతల వారీగా మీరు పెట్టినటువంటి ఏదైతే 2.5 సంవత్సరాల బకాయిలు ఉన్నాయో విడతల వారీగా చెల్లిస్తా ఉన్నాం. అంతేగాని మీలాగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరిని కలవకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఏదైతే చేశారో అది మర్చి ఇప్పుడు మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తా ఉన్నాం. దయచేసి ఇలాంటి అవాకులు చవాకులు అబద్ధాలు మాని నిజాలు ఈ సమాజానికి చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం. విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకటొక్కటిగా కొంత మేరకు చెల్లిస్తా ఉంటే అది మీకు ఓర్వలేక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎక్కడ చదువుకొని బాగుపడతారో అని చెప్పి మీరు ఈ విధంగా కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జై కిసాన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి రైతులను కలిసి పంట పొలాలను సందర్శించారు. టీడీఎఫ్ జై కిసాన్ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు నవధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు రైతులు సాగు చేసుకునేటప్పుడు అందించి ఆ విత్తనాల ఫలితాన్ని కొరకు వచ్చిన వరి సాగును పరిశీలించారు. మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పంట సాగు చేసుకునేటప్పుడు నవధాన్యాలు, పచ్చి రొట్టె విత్తనాలు వాటి దిగుబడి పొంది రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని అన్నారు. అంటే మామూలుగా భూమిలోనే దాన్ని వేసి గుచ్చేయాలన్నమాట. ఇప్పుడు మన ఇట్లా ఉన్నప్పుడే అదే చింపుతారులే, చింపేసినప్పుడు నాకు 60 రోజులకి తెల్లదిల్లు. అంటే ఈ 4 మడులు వేసాం అనమాట. వేసి మీద సెటిలైట్కి అంత అందం చేసాం. మనకి నీరజ మొత్తం తెలిసిపోతుంది అనమాట. అంతా తగ్గియాలన్నా సీడ్ ఏదైనా పెట్టచ్చా? సీడ్ ఏదైనా పెట్టచ్చా? సీడ్ ఏదైనా
మన ఇంటి మందం చేసుకుంటే నయం కదా. తగిలిద్ది ఊసపోయిద్దంటే మందు కొట్టాలి. మందు కొట్టకపోతే నీకు మందు కొట్టినా కదే అది వాతావరణంతో మొత్తం తగ్గిద్ది రాదు. నువ్వు ఏం కొట్టకుండా ఏం చేయాలి బయట పోయి నాకు ఊరే మొత్తమే వాడలేదు దీనికి. వాడకపోవడం అనేది ఏం లేదు కానీ నాకు ఏం లేకుంటుండే కాబట్టి దాన్ని నలిగాము. సో దానివల్ల అప్పుడు ల్యాండ్ టెస్ట్ చేసి మట్టిని తీసుకుపోయి ల్యాబ్లో పరీక్ష చేసి దీనిలో ఇట్లా చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు దేవేందర్ రెడ్డి, ముస్తాబాద్ రైతును నేను. సో ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు పచ్చరొట్టె విత్తనాల పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను ఒక 2 ఎకరాలకు ఈసారి 19 రకాల విత్తనాలు అలికి 60 రోజుల తర్వాత వాటి పూత దశలో కలియ దున్ని నాటు వేసినాను. సో దాని వలన మన ఈ రసాయనిక ఎరువులు వాడిన దానికంటే గ్రోతింగ్ బాగుంది, క్రాప్ కూడా మంచిగా ఉంది. ఎరువులు చాలా తక్కువగా వాడినాను, పెట్టుబడి కూడా తక్కువ వచ్చింది. అందరూ ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపినట్టయితే రానున్న రోజుల్లో భూమి రసాయనాన్ని కోల్పోకుండా ఉండగలుగుతుంది. ప్లస్ ఆ పంట నుంచి కూడా ఆరోగ్యకరంగా ఉంటాం మనం. కాబట్టి దయచేసి అందరూ ప్రకృతి వ్యవసాయం వరకు మొగ్గు చూపగలరని ప్రార్థన. సేవ్ సాయిల్ అదేవిధంగా సాయిల్ ఎన్రిచ్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా మేము ఈ యొక్క నవధాన్యాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో స్టార్టింగ్ ఎట్లా చేసామంటే ఇటు ప్రకృతి వ్యవసాయంతో పాటు అటు టెక్నాలజీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి అగ్రివాస్ అనే ఒక డిజిటల్ అగ్రికల్చర్ సంబంధించిన కంపెనీ ఉందన్నమాట. అది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఎవరైతే మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో దానికి టెక్నాలజీతో జోడించడం జరిగింది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే నవధాన్యాలు అలికే ముందు ఎక్కడైతే ఈ పచ్చిరొట్టె విత్తనాలు మేము అలుపుతున్నామో దాన్ని సెటిలైట్ లింక్ ద్వారా ఒక యాప్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో యాప్లో ఏంటంటే మనము కోఆర్డినేట్స్ తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఎక్కడైతే ఈ నవధాన్యాలు చల్లుతామో అక్కడ కోఆర్డినేట్ తీసుకొని ఈ శాటిలైట్కి లింక్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత ఏం చేసామంటే ఇక్కడ భూమి దున్నిన తర్వాత మనకి ఈ పచ్చిరొట్టె విత్తనాలు వేయడం జరిగిందన్నమాట. సో పచ్చిరొట్టెలు వేసిన తర్వాత 60 days ఎప్పుడైతే పూత దశ వచ్చిందో అప్పటి వరకు వెయిట్ చేసి పూత దశ ఉన్నప్పుడు కలియ దున్నడం జరిగింది. దున్నిన తర్వాత దాని ఒక అంటే దున్నక ముందు సాయిల్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా అసలు బ్యాక్టీరియా ఉందా లేదా, సో ఇక్కడ ఉన్న ఎన్పీకే అనమాట, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇవన్నీ ఎన్పీకే సంబంధించిన సాయిల్ సంబంధించిన టెస్టింగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు మనకి 60 days తర్వాత దున్నిన తర్వాత వరి అలకడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు క్రాప్ ఏ విధంగా వస్తూ ఉన్నది, అదేవిధంగా ఇప్పుడు బ్యాక్టీరియా ఏవి ఉందనేది ఇంకో లెవెల్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. సో మాకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారము ఈ 19 రకాల పచ్చిరొట్టెలు ఇవ్వడం వల్ల ఈ భూమి ఎస్పెషల్లీ ఈ 2 ఎకరాలకు సంబంధించిన భూమిలో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది చాలా వృద్ధి చెందినట్టు మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. సో రైతులు కూడా ఏంటంటే కంటిన్యూస్ అనమాట, అంటే ఒక్కసారి దీన్ని వదలకుండా కొన్ని సంవత్సరాలు ఇదే విధంగా అనమాట, అంటే మొత్తం 10 ఎకరాలు కాకుండా ఒక 1/2 ఎకరం మందము ఈ పచ్చిరొట్టెల విత్తనాలు వేయడం వల్ల ఈ భూమిలో పోషకాలు పెరుగుతున్నట్టు మనకు రిజల్ట్స్ రావడం జరిగింది. సో చాలా సంతోషకరమైన విషయము. సో రైతులు కూడా ఏం చేయాలంటే మీరు ఒక 1/2 ఎకరం మందం ఈ విధంగా పచ్చిరొట్టె విత్తనాల ద్వారా డిఏపి, యూరియా ఇవన్నీ కెమికల్స్ వాడకుండా ఈ విధమైన ప్రకృతి వ్యవసాయం చేయాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా సూచిస్తాము. కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వీరశైల లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సార్వజనిక పాదయాత్ర కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం శ్రీ కోటి లింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట తంగడపల్లి గ్రామంలో కండుల పండుగగా జరిగింది. ఉదయం 9 గంటలకు బసవేశ్వర మందిర సదాశివపేట నుండి పాదయాత్ర మొదలై మద్దికుంట క్రాస్ రోడ్ మీదుగా జంగమయ్య కుంట తంగడపల్లి వరకు కోలాటం, శ్రీ తుల్జా భవానీ భజన మండలి ద్వారా మహిళలు బతుకమ్మ ఆడుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి పోలీస్ సంతోష్ పాటిల్, జిల్లా సలహాదారు అనిమిశెట్టి జయప్రకాష్, గండిగ రాజు, సిద్ధన్న పాటిల్, మహిళా అధ్యక్షురాలు పటోళ్ల అరుణ, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ಪುಣ್ಯದ ನಾಮವ ಭಜಿಸುವೆ ಹರಸೋ. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి తంగడపల్లి కోటింగేశ్వర సహితం జంగమయ్యగుట్ట ఆశ్రమం వరకు మహాపాదయాత్ర, సార్వజనిక మహాపాదయాత్ర మొట్టమొదటిగా సదాశివపేట నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు విచ్చేసినటువంటి సార్వజనికులందరికీ కూడా సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఏంటంటే లోక కళ్యాణార్థమై చేయబడుతుంది. అంటే వీరశైవలింగాయత ఆధ్వర్యంలో అందరూ కూడా అందరినీ కలుపుకొని పోతారు, అందరినీ కూడా మంచిగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా హిందువులందరూ ఒకటే అనే నినాదంతో కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర పరంపర కంటిన్యూగా జరుగుతుంటుంది. కాబట్టి కార్తీక వన భోజనాలు కూడా ఉన్నాయి. దీని తర్వాత మొట్టమొదటిగా మన సంగారెడ్డి జిల్లాలో ఈ సదాశివపేట నుండి మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ అభిషేకం ఉంటుంది, అప్పగారు ప్రవచనం ఉంటుంది. తర్వాత కార్తీక వన భోజనాలు. అందరూ కూడా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రులై ఆశీర్వాదం తీసుకొని అక్కడ ప్రసాదించుకొని వెళ్ళగలని అందరికీ కూడా మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పంపు హౌస్ వద్ద కాంట్రాక్టు కార్మికుడు కాటం శ్రీనివాస్ నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించారు. పంపు హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తుంటారని, స్కాప్ కోసం శ్రీనివాస్పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రామగుండం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ చేస్తున్న కాటం శ్రీనివాసు అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు. ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయంగా ఉన్నది, ఇక్కడ దొంగలు వస్తారు అన్ని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపిర్రు. కాబట్టి ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది. ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడుచెవిన పెట్టిర్రు. అక్కడ సిఎస్ఎఫ్ఓలు కానీ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంతా అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలి. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి డెడ్ బాడీ కదిలే లేదు. ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలి. ఈ తప్పిదాలు జరిగినాయి. ఇక్కడ ఏదైతే సేఫ్టీ లేదు ఆ సేఫ్టీ ఎందుకు తీసుకోలేదు కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. మేనేజ్మెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరున్నారో దొంగలను శిక్షించాలి. అట్లాగే దాని బాధ్యులైన వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ వల్లనే అయింది. ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికి ఒక 10-15 సార్లు ఇట్లా దొంగతనాలు అయింది, దాడి అయింది. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది. దొంగతనాలు జరిగినాయి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ. ఆ యాజమాన్యం కూడా చెప్పిండ్రు. వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే, చేతుల వరకు కాలేదు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలైంది. ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక 10 కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది. ఇది తక్షణమే
ఎన్టీపీసీ వాళ్ళు సీసీ కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలు అయినా కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఒక్కటి కూడా పెట్టలేకపోయిండ్రు. వాళ్ళు ఏది ఉన్న మాటల వరకే ఉన్నది కానీ చేతల వరకు ఏం లేదు. ఎంప్లాయీలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకొకటి రక్షణ కూడా లేదు అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ ఎంప్లాయీలకు కానీ ఏం లేదు. దీని పరంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ కోరుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోర్టు సంతకాల సేకరణ. ఈ నెల 12న భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించిన ఎమ్మెల్సీ నేరుగా మురళి. ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన దంటిక అశోక్ యాదవ్. మాజీ మంత్రి హరీష్ రావు మాటలు విడ్డూరంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తప్పుడు ఆరోపణలు. పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్. పచ్చి రొట్టె విత్తనాలు పంపిణీ చేసి స్వచ్ఛమైన ఆహారం అందించడమే టీడీఎఫ్ లక్ష్యం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షుడు